ఈరోజు మనం ఈ వీడియోలో అరసవల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్ గురించి తెలుసుకుందాం. భూమిపై ప్రతి జీవికి ప్రాణాధారం సూర్యుడు. ఆ సూర్య భగవానుడే స్వయంగా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం అరసవల్లి. వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకే మహిమ, రోగాలను నివారించే దైవశక్తి. ఇది సాధారణ ఆలయం కాదు, భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన సూర్యక్షేత్రాల్లో ఒకటి. ఈరోజు మన వీడియోలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ పూర్తి చరిత్ర, పురాణ గాథలు, ఆలయ రహస్యాలు, మహిమలు, ఉత్సవాలు అన్నీ తెలుసుకుందాం. అరసవల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ పవిత్ర ఆలయం శ్రీకాకుళం పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయం సూర్యభగవానుడికి అంకితమై ఉంది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. ఇక్కడి శిల్పకళ, నిర్మాణం చూస్తే అప్పటి భారతీయ వాస్తు వైభవం అర్థమవుతుంది. ఇంద్రుడు నిర్మించిన ఆలయం. స్థల పురాణం ప్రకారం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు నంది దేవుడు ఇప్పుడు దర్శనం సాధ్యం కాదని ఆపాడు. కానీ ఇంద్రుడు వినకుండా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపించిన నంది ఇంద్రుణ్ణి బలంగా తన్నాడు. ఇంద్రుడు దూరంగా వెళ్ళి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇంద్రుడికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. సూర్యభగవాను ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తే బాధలు తొలగిపోతాయి అని దివ్యవాణి వినిపించింది. తర్వాత ఇంద్రుడు అక్కడి నేలను తవ్వగా సూర్యభగవానుడి విగ్రహం ప్రత్యక్షమైంది. అప్పుడు ఇంద్రుడు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. సూర్యభగవానుడి విగ్రహ ప్రత్యేకత. ఇక్కడి మూల విరాట్ చాలా ప్రత్యేకమైంది. సూర్యభగవానుడు 7 గుర్రాల రథంపై దర్శనమిస్తారు. అరుణుడు రథసారథిగా ఉంటాడు. విగ్రహం నల్ల గ్రానైట్ రాయితో ఒకే శిలపై చెక్కబడింది. స్వామివారితో పాటు ఉష, ఛాయ, పద్మిని దేవేరులు కూడా ఉంటారు. అలాగే ద్వారపాలకులైన పింగళి, మదార కనిపిస్తారు. సూర్యకిరణాల మహిమ. ఈ ఆలయంలో ఉన్న గొప్ప అద్భుతం ఏమిటంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఉదయం సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడతాయి. మార్చి 9 నుండి 11 వరకు, అక్టోబర్ 1 నుండి 3 వరకు 5 ద్వారాలను దాటి సూర్యకాంతి నేరుగా గర్భగుడిలోకి చేరుతుంది. ఇది అప్పటి భారతీయ ఖగోళ శాస్త్ర జ్ఞానానికి నిదర్శనం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నివారణ కోసం ప్రార్థనలు చేస్తారు. చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. సూర్యభగవానుడు ఆరోగ్యానికి అధిపతి అని పురాణాలు చెబుతాయి. అందుకే ఆదివారాల్లో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. అరసవల్లి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే పండుగ రథసప్తమి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, స్వామివారి ఊరేగింపులు ఎంతో ఘనంగా జరుగుతాయి.
రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో స్వామివారి దర్శనం అత్యంత పవిత్రమని భావిస్తారు. ఆలయ నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణం కళింగ వాస్తు శైలిలో నిర్మించబడింది. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. గర్భగుడి, ముఖమండపం శిల్పాలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆలయంలోని శాసనాలు ఆలయ చరిత్రను తెలియచేస్తాయి. కాలక్రమేణా ఆలయం దెబ్బతింది. తరువాత 1778 ప్రాంతంలో పునర్నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆలయం ఆధ్యాత్మికత కాంతిని వెలిగిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. సూర్యుని ఆరాధన భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైనది. అలాంటి సూర్య భగవానుడిని ప్రత్యక్ష క్షేత్రంగా అరసవల్లి ఆలయం యుగయుగాలుగా భక్తులను కాపాడుతోంది. మీకు అవకాశం వస్తే తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ చరిత్ర వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.